కామ్రేడ్స్ నేను ఇప్పుడు చెప్పే విషయం ప్రతి ఒక్కరి లైఫ్‌లో జరిగే ఉంటుంది. ఏంటంటే రోజు మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళేటప్పుడు గాని, లేకపోతే కాలేజ్‌కెళ్ళేటప్పుడు గాని, మిర్రర్ ముందు నించొని మీ అవుట్‌ఫిట్ చెక్ చేసుకుంటే బానే ఉంది అని అనిపిస్తుంది. బట్ కాకపోతే ఆఫీస్‌కెళ్ళాక గాని, కాలేజ్‌కెళ్ళాక గాని చూస్తే అందరిలో ఒకరిలో యావరేజ్‌గా కలిసిపోతాం. ఎవరు కాంప్లిమెంట్స్ ఇవ్వరు. ఫోటోస్‌లో చూస్తే సంథింగ్ ఏదో మిస్ అవుతున్నట్టు ఉంటుంది. అండ్ బోరింగ్‌గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అవుట్‌ఫిట్ రాంగ్‌గా కనిపించదు. అలా అని అవుట్‌ఫిట్ 100% పర్ఫెక్ట్‌గా కూడా కనిపించదు. అండ్ ఇక్కడ మన అబ్బాయిలు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే చాలా మంది ఇక్కడ బ్యాడ్‌గా డ్రెస్ అప్ అవ్వట్లేదు. 80% కరెక్ట్‌గానే డ్రెస్ అవుతున్నారు. బట్ కాకపోతే ఆ లాస్ట్ 20% ఏదైతే ఉందో దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఆ లాస్ట్ 20%ని ఇగ్నోర్ చేయడం వల్లే మీ అవుట్‌ఫిట్ బోరింగ్‌గా కనిపిస్తుంది. సో కాబట్టి ఈరోజు ఈ వీడియోలో ఆ లాస్ట్ 20% గురించి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. లైక్ ఎలా అంటే ఆ లాస్ట్ 20% ఏంటి? ఆ 20% నీ అవుట్‌ఫిట్‌లో ఎలా మిస్ చేస్తున్నావు? దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి? అని క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కూడా నీ డైలీ లైఫ్‌లో రోజు ఇలానే మిర్రర్ ముందు నించొని అవుట్‌ఫిట్ బాగానే ఉందనుకునేసి కాలేజ్‌కెళ్ళిన తర్వాత అందరిలో ఒకళ్ళ యావరేజ్‌గా కలిసిపోతుంటే వెంటనే వీడియోకి లైక్ చేసేసేయి. ఎందుకంటే ఈ వీడియోలో నీకు ఒక క్లియర్ సొల్యూషన్ ఇస్తా. సో కాబట్టి ఇంక లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్‌లీ ఈ వీడియోలో మనం 4 థింగ్స్ గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే 80% ట్రాప్ గురించి. 80% మీరు ఎలా అయితే డ్రెస్ అప్ అవుతున్నారో దాని గురించి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పీపుల్ నిన్ను ఎలా చూస్తున్నారు? నీ అవుట్‌ఫిట్‌ని ఎలా చూస్తున్నారు అనేసి డిస్కస్ చేద్దాం. నౌ థర్డ్ థింగ్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్ ఇందాక మనం డిస్కస్ చేసిన ఆ 20% ఏంటి? అది ఎలా మిస్ చేస్తున్నావు? దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలనేసి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఎందుకు స్టైలిష్ పీపుల్ ఎప్పుడు బెటర్‌గా కనిపిస్తారు? అట్రాక్టివ్‌గా కనిపిస్తారు అనేసి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో గుర్తుపెట్టుకోండి ఇందులో థర్డ్ పాయింట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. సో స్టిక్ టు ద థర్డ్ పాయింట్. సో దాని గురించి తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఫస్ట్ పాయింట్ గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అదే 80% ట్రాప్. కామ్రేడ్స్ ఫ్యాషన్ లో అండ్ నీ స్టైల్లో డేంజరస్ థింగ్ అండ్ వర్స్ట్ థింగ్ ఏంటో తెలుసా? ఆల్మోస్ట్ మంచిగా డ్రెస్ అవ్వడం. లైక్ ఎలా అంటే ఇందాక చెప్పినట్టు ఆల్మోస్ట్ 80% కరెక్ట్ గా డ్రెస్ అవ్వడం. ఎందుకంటే బ్యాడ్ గా డ్రెస్ అయ్యావంటే పీపుల్ నిన్ను నోటీస్ చేస్తారు అండ్ ఎవరెవరు నీకు చెప్తారు అండ్ లేదా నువ్వే అబ్జర్వ్ చేసుకుంటావు నేను బ్యాడ్ గా డ్రెస్ అవుతున్నా అనేసి. సో ఆ టైంలో నువ్వు నీ అవుట్ఫిట్స్ ని చేంజ్ చేయడం లేకపోతే నీ అవుట్ఫిట్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తావు. అలా కాకుండా నువ్వు 80% కరెక్ట్ గా డ్రెస్ అప్ అయ్యావంటే నీ బ్రెయిన్ ఎలా థింక్ చేస్తుందంటే సో అవుట్ఫిట్ నీకు చూడడానికి బాగానే ఉందిగా అనిపిస్తుంది. సో అలాంటి టైంలో నీ స్టైల్‌ని ఎలా ఇంప్రూవ్ చేయాలని థింక్ చేయవు. సో మనం చూడడానికి బాగానే ఉన్నాం అనేసి ఒక స్టేబుల్ స్టేట్‌లో ఉంటావు. సో అలా నువ్వు 80% కరెక్ట్‌గా డ్రెస్ అప్ అవ్వడం వల్ల నీ మైండ్‌కి ఒక సిగ్నల్ వెళ్తుంది. నా అవుట్ఫిట్స్ బాగానే ఉంది. సో దాంతో ఏం చేస్తావంటే నీ అవుట్‌ఫిట్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయవన్నమాట. ఎందుకంటే నీ మైండ్‌లో ఒకటి ఫిక్స్ అయ్యి ఉంటుంది. నేను అవుట్‌ఫిట్స్ వేసుకుంటున్నా మంచిగా ఉంటున్నాయి. ఆ ఒక్క సిగ్నల్‌తో నీ స్టైల్ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఆగిపోతుంది. సో అది ఒక బిగ్గెస్ట్ ట్రాప్ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే స్టైలిష్‌గా కనిపించే వాళ్ళందరూ ఎప్పుడు వాళ్ళని ఒక క్వెషన్ అడుగుతారన్నమాట. ఈ అవుట్‌ఫిట్‌ని నేను ఇంకా ఎలా బెటర్ చేయగలను? ఈ అవుట్‌ఫిట్‌ని ఇంకా ఎలా మంచిగా ప్రెజెంట్ చేసుకోగలను? ఇంకా ఈ అవుట్‌ఫిట్‌లో ఇంకా ఏమి ఇంప్రూవ్ చేయొచ్చు? అని ఇలా థింక్ చేస్తారన్నమాట. ఇలా వాళ్ళని వాళ్ళు క్వెషన్ అడుగుతారు. బట్ కాకపోతే నార్మల్ పీపుల్ ఏం చేస్తారంటే అవుట్‌ఫిట్ చూడగానే ఈ అవుట్‌ఫిట్ బాగానే ఉందిగా, చూడడానికి బాగానే ఉందిగా ఇలా థింక్ చేయడం వల్ల వాళ్ళకి అవుట్‌ఫిట్ చూడడానికి మంచిగానే ఉంటుంది. బట్ కాకపోతే 100% స్టైలిష్‌గా కనిపించదు. సో వాళ్ళకు అవుట్‌ఫిట్ బాగానే ఉంది అనే ఫీలింగ్ రావడం వల్ల వాళ్ళు ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్స్ చేయరనమాట. అండ్ కామ్రేడ్స్ నెక్స్ట్ చెప్పబోయే పాయింట్ మీకు అర్థమైందంటే మీ అవుట్‌ఫిట్‌ని నెక్స్ట్ టైమ్ నుంచి కొంచెం డిఫరెంట్‌గా చూడడం స్టార్ట్ చేస్తారనమాట. ఆ సెకండ్ పాయింట్ ఏంటంటే పీపుల్ డోంట్ సీ యువర్ క్లాత్స్. దే సీ హార్మోనీ. సో మన ఐస్ ఎప్పుడు డీటెయిల్స్‌ని చెక్ చేయదనమాట. హార్మోనీని చెక్ చేస్తుంది. లైక్ ఇమాజిన్ చేసుకోండి ఒక లగ్జరియస్ హోమ్ ఉంది. మంచిగా ఎక్స్‌పెన్సివ్ టీవీలు ఉన్నాయి. ఎక్స్‌పెన్సివ్ ఫర్నిచర్ ఉంది. లగ్జరీ వార్డ్‌రోబ్స్ ఉన్నాయి. బట్ కాకపోతే వాల్స్ కలర్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. కొంచెం రెడ్ కలర్, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, యెల్లో కలర్ ఇలా మిస్ మ్యాచ్ అయ్యి ఉన్నాయి. అండ్ కర్టెన్స్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సో లైటింగ్ కూడా రాండమ్‌గా ఉంది. హార్ష్ లైట్ ఉంది. సో నీకు చూడ్డానికి అంత ఎక్స్‌పెన్సివ్ ఫీలింగ్ రాదు. అంత వార్మ్ ఫీలింగ్ రాదనమాట. సో ఇక్కడ నీకు ఎక్స్‌పెన్సివ్ థింగ్స్ ఉన్నా సరే, ఎక్స్‌ట్రార్డినరీ థింగ్స్ ఉన్నా సరే, ఆ కలర్ కాంబినేషన్స్ అనేవి హార్మోనీ అనేది కరెక్ట్‌గా మ్యాచ్ చేయకపోవడం వల్ల నీకు చూడడానికి అంత ఎక్స్‌పెన్సివ్ ఫీల్ రాదనమాట. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నువ్వు ఎంత ఎక్స్‌పెన్సివ్ పీసెస్ చూస్తున్నావు కాదు, హార్మోనీ ఎలా ఉంది? హార్మోనీని ఎలా క్రియేట్ చేసావు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎగ్జాక్ట్‌గా ఫ్యాషన్‌లో కూడా ఇలానే జరుగుతుంది. లైక్ ఏంటంటే మంచి షర్ట్ వేస్తావు, మంచి ప్యాంట్ వేస్తావు, మంచి షూ వేస్తావు. కానీ నీ షర్ట్ ఫిట్ కొంచెం లూజ్‌గా ఉంటుంది. షోల్డర్స్ కొంచెం హెవీగా ఉంటాయి. అండ్ లేదా నీ అవుట్‌ఫిట్‌కి తగ్గట్టు వాచ్ పెట్టవు. లేకపోతే నీ షూ కొంచెం క్లీన్‌గా ఉండదు. సో ఇలాంటి థింగ్స్ అన్నీ ఉండడం వల్ల నీ అవుట్‌ఫిట్ హార్మోనీ అనేది క్రియేట్ అవ్వదు. సో దాంతో ఏమవుతుందంటే పీపుల్ సబ్‌కాన్షియస్‌గా ఈ పర్సన్ నీట్‌గా లేడని థింక్ చేస్తారు. సో దాంతో ఏమవుతుందంటే నీ అవుట్‌ఫిట్ చూడడానికి 80% కరెక్ట్‌గానే కనిపిస్తుంది. బట్ నాట్ 100%. ఆ 20% మీ అవుట్‌ఫిట్‌ని స్టైలిష్‌గా కాకుండా చూపించడానికి రీజన్ అనమాట. సో ఇలా పీపుల్ నీ అవుట్‌ఫిట్‌ని ఓవరాల్‌గా చూస్తారు. పీసెస్ వైడ్‌గా కాదు. సో నువ్వు ఎక్స్‌పెన్సివ్ షర్ట్ వేసుకున్నా, ఎక్స్‌పెన్సివ్ జీన్స్ వేసుకున్నా అవుట్‌ఫిట్ హార్మోనీని మెయింటైన్ చేయకపోతే నీ అవుట్‌ఫిట్ 80% కరెక్ట్‌గానే కనిపిస్తుంది. 100% కరెక్ట్‌గా కనిపించదు. సో ఇక్కడ స్టైల్ అంటే ఏదో ఎక్స్‌పెన్సివ్ పీసెస్ అని కాదు. రిలేషన్ బిట్వీన్ పీసెస్ అనమాట. అదే రియల్ స్టైల్ అనమాట. సో నువ్వు ఇప్పుడు థర్డ్ పాయింట్ ద మెయిన్ పాయింట్ వచ్చేసి ద లాస్ట్
20%. సో నా ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఆ 20% ఏంటి? సో యాక్చువల్గా ఇక్కడ ఆ లాస్ట్ 20% ఏదో ఒక థింగ్ కాదనమాట. కొన్ని మల్టిపుల్ థింగ్స్ అనేవి ఫామ్ చేస్తాయి ఆ లాస్ట్ 20%ని. లైక్ ఎలా అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫిట్ అనమాట. షర్ట్ ఏమో బాగానే ఉంటుంది, బట్ కాకపోతే ఫిట్ రాంగ్గా ఉంటుంది. షోల్డర్స్ దగ్గర ఎక్కువ లెంత్ రావడం, లేకపోతే షర్ట్ లెంత్ అనేది ఎక్కువ ఉండడం. సో దాంతో ఏమవుతుంది, ప్రీమియం లుక్ ఆటోమేటిక్గా డ్రెస్ అయిపోతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి స్లీవ్స్ అనమాట. చాలా మంది స్లీవ్స్ని ర్యాండమ్గా ఫోల్డ్ చేస్తారు. ఎలా అంటే అలా ఫోల్డ్ చేస్తూ ఉంటారు, ఒక ఫార్మల్ వే ఉండదు. అండ్ ఇంకో కొంతమంది అయితే అసలుకి ఫోల్డ్సే చేయరు, ర్యాండమ్గా వదిలేస్తారు. అండ్ ఇంకొంతమంది ఆ స్లీవ్ లెంత్ అనేది నీ వ్రిస్ట్ కంటే కొంచెం ఎక్కువ అవుతుంది, లేకపోతే నీ వ్రిస్ట్ కంటే మరీ పైకి ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల నీ లుక్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి షూ అనమాట. చాలామంది ఎక్స్పెన్సివ్ స్నీకర్స్ కొంటారు, ఎక్స్పెన్సివ్ స్నీకర్స్ వేసుకుంటారు, బట్ కాకపోతే వాటిని క్లీన్గా ఉంచుకోరు. సో దాంతో ఏమవుతుందంటే అవుట్ఫిట్ చూడడానికి ఓకేగా కనిపిస్తుంది, బట్ కాకపోతే స్టైలిష్గా కనిపించదు అనమాట. అంత చూడడానికి మంచిగా అనిపించదు అనమాట, ఫీల్ రాదనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి యాక్సెసరీ అనమాట. లైక్ ఏంటంటే వాచ్, రింగ్, చైన్ అవుట్ఫిట్కి తగ్గట్టు బెటర్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ సింపుల్ బేసిక్ టీ షర్ట్ వేసాను, ఇప్పుడు నేను చూస్తే సింపుల్గా ఒక సింపుల్ చైన్ వేసా, అండ్ ఒక సింపుల్ వాచ్ పెట్టా, ఒక సింపుల్ రింగ్ పెట్టా. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే హెవీగా చైన్స్ వేసుకోవడం, లేదా వాళ్ళ వ్రిస్ట్ చిన్నగా ఉన్నా సరే హెవీ డైల్స్ ఉన్న వాచెస్ పెట్టుకోవడం, టూ మెనీ రింగ్స్ పెట్టుకోవడం, సన్ గ్లాసెస్, క్యాప్స్ అన్నీ ఒకేసారి పెట్టుకుంటూ ఉంటారు. సో అలా ఎప్పుడు చేయొద్దు. సో ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అసలు యాక్సెసరీసే యూజ్ చేయరనమాట. జస్ట్ బేసిక్ టీ షర్ట్, బేసిక్ జీన్స్, స్లిప్పర్స్తో వెళ్ళిపోతారు. సో ఇలా చేయడం వల్ల కూడా నీ అవుట్ఫిట్ బోరింగ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కలర్ బ్యాలెన్స్ అనమాట. లైక్ చూసుకుంటే చాలామంది ఏం చేస్తుంటారంటే బ్లాక్ షర్ట్, బ్లాక్ జీన్స్, బ్లాక్ షూ ఇలా సేమ్ కలర్స్ వేస్తారు. లేకపోతే ఒకటి రెడ్ షర్ట్ వేస్తారు, కింద బ్లూ జీన్స్ వేస్తారు, దాని కింద మళ్ళీ ఎల్లో స్నీకర్స్, ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలా ట్రై చేయడం వల్ల ఒక కలర్ హార్మోని అనేది క్రియేట్ అవ్వదు, దాంతో అవుట్ఫిట్ చూడడానికి ఆక్వర్డ్గా ఉంటుంది. సో ఇక్కడ ఎవ్రీ స్మాల్ డీటెయిల్ 1%, 2% చిన్నగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. సో అన్నీ కలిపి ఒక 20% క్రియేట్ చేసి నీ అవుట్ఫిట్కి లుక్ ఇవ్వాలన్నా, నీ అవుట్ఫిట్ స్టైలిష్గా అనిపించాలన్నా, ఇప్పుడు మనం ఏదైతే లాస్ట్లో డిస్కస్ చేసామో ఈ థింగ్స్ అన్ని డిసైడ్ చేస్తాయన్నమాట. నువ్వు స్టైలిష్గా కనిపించాలా లేదా బోరింగ్గా కనిపించాలా అనేసి. ఇండివిజువల్గా చూసుకుంటే చిన్న డిఫరెన్సే, బట్ కాకపోతే మనం కంబైన్ చేసి చూస్తే ఆ లాస్ట్ 20% అనేవి మీ అవుట్ఫిట్ని డిసైడ్ చేస్తాయి. సో నువ్వు ఇప్పుడు ఫోర్త్ థింగ్ అనమాట, వై స్టైలిష్ మెన్ ఆల్వేస్ లుక్ బెటర్. సో నువ్వు ఇప్పుడు ఒకసారి మహేష్ బాబుని అబ్జర్వ్ చేసామంటే బయట ఇక్కడ కనపడినప్పుడు కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్స్లో చూస్తే జస్ట్ ఒక సింపుల్ షర్ట్, ఒక సింపుల్ జీన్స్, ఒక మంచి స్నీకర్స్ వేసుకొని సింపుల్గా ఉంటాడు అనమాట. దాంతో ఒక సింపుల్ క్లాసీ లుక్ అనేది ఫామ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఒకసారి నానీని అబ్జర్వ్ చేసుకున్నావు అంటే ప్రాపర్ ఫిట్స్ మెయింటైన్ చేస్తాడు, ప్రాపర్ కలర్స్ చూస్ చేసుకుంటాడు, సింపుల్ యాక్సెసరీస్తో మినిమల్గా అనిపిస్తాడు, చాలా క్లాసీ వైబ్ ఉంటుంది, బ్యాలెన్స్డ్ ప్రపోర్షన్స్ని యూజ్ చేస్తాడు. దాంతో ఏమవుతుందంటే చాలా బ్యాలెన్స్డ్గా, చాలా సింపుల్గా, చాలా క్లాసీగా కనపడతాడు. అదే ఇఫ్ ఇన్ కేస్ మనం అల్లు అర్జున్ స్టైల్ చూసుకున్నాం అంటే కొన్ని పర్టికులర్ అవుట్ఫిట్స్లో కొంచెం ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేసినా కానీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎవ్రీ డీటెయిల్ని క్లియర్గా మెయింటైన్ చేస్తారు. లైక్ యాక్సెసరీస్ కానీ, షూ కానీ, లేకపోతే ఇంకా అవుట్ఫిట్లో ఉన్న డీటెయిల్స్ లైక్ జాకెట్స్ కానీ, లేకపోతే ఎవ్రీథింగ్ పైన మనం యూజ్ చేసే క్యాప్స్ నుంచి ప్రతి ఒక్కటి ఆన్ పాయింట్ ఎవ్రీ డీటెయిల్ని మెయింటైన్ చేస్తారు. సో అందుకే అల్లు అర్జున్ ఎక్స్పెరిమెంటల్ అవుట్ఫిట్స్ ట్రై చేసినప్పుడు కూడా చాలా స్టైలిష్గా అనిపిస్తారు అనమాట. సో అదే ఇన్ కేస్ అల్లు అర్జున్ ట్రై చేసిన ఎక్స్పెరిమెంట్ అవుట్ఫిట్స్లో ఆ లాస్ట్ 20% మనం ఇందాక డిస్కస్ చేసిన 20%లో ఉన్న యాక్సెసరీస్ని, షూస్ని, మన ఫిట్ని ఇగ్నోర్ చేసి ర్యాండమ్గా అవుట్ఫిట్స్ వేసుకుంటే ఈవెన్ అల్లు అర్జున్ అయినా సరే బ్యాడ్గా కనిపిస్తాడు, బోరింగ్గా కనిపిస్తాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే సింపుల్ రూల్స్ని గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఫిట్ని, యాక్సెసరీస్ని అబ్జర్వ్ చేసి మీ అవుట్ఫిట్లో ఇంప్లిమెంట్ చేశారంటే మీరు ఎలాంటి అవుట్ఫిట్ వేసినా సరే చాలా సింపుల్గా, క్లాసీగా కనిపిస్తారు. సో ఇదనమాట. కామ్రేడ్స్ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, సో నీ రియల్ స్టైల్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు ఇలా థింక్ చేయడం ఆపేయాలి. లైక్ ఏంటంటే నేను ఇంకా ఏం కొనాలి, ఏం షాపింగ్ చేయాలి, ఇలా థింక్ చేయడం ఆపేసి నా అవుట్ఫిట్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఈ అవుట్ఫిట్లో ఏం ఇంప్రూవ్ చేయగలను, ఇలా అబ్జర్వ్ చేసావంటే నీ అవుట్ఫిట్స్లో ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది అండ్ నువ్వు చూడడానికి స్టైలిష్గా కనిపిస్తావు. ఒక సింగిల్ క్వశ్చన్ అనేది నీ ఎంటైర్ అవుట్ఫిట్స్ని చేంజ్ చేసేస్తుంది. సో కామ్రేడ్స్ మీరు ఎప్పుడైనా ఒక్క థింగ్ని గుర్తుపెట్టుకోండి ఏంటంటే మీ అవుట్ఫిట్ రాంగ్గా ఉండకపోవచ్చు, ఆల్మోస్ట్ రైట్గానే ఉంటుంది, బట్ కాకపోతే పీపుల్ ఎవరైనా సరే ఎక్సలెంట్ అవుట్ఫిట్స్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. నాట్ ఆల్మోస్ట్ ఓకే అవుట్ఫిట్స్ని ఎవరు గుర్తుపెట్టుకోరు, జస్ట్ చూసి అలా వెళ్ళిపోతారు అనమాట. అదే నీ అవుట్ఫిట్ నువ్వు 100% ఎఫర్ట్స్ పెట్టి ఆ లాస్ట్ 20% కూడా కవర్ చేసి నీ అవుట్ఫిట్ని బిల్డ్ చేసావంటే డెఫినెట్లీ పీపుల్ రిమెంబర్ యూ అండ్ దే విల్ రెస్పెక్ట్ యూ. సో కామ్రేడ్స్ ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళే ముందు కానీ, కాలేజ్కి వెళ్ళే ముందు కానీ మిర్రర్ ముందు నుంచొని అవుట్ఫిట్ బాగుందా లేదా అని ఆలోచించకుండా ఈ అవుట్ఫిట్ని నేను ఇంకా ఏమైనా బెటర్ చేయగలనా, ఈ అవుట్ఫిట్లో ఇంకా ఏం బెటర్ చేయగలను, ఇలా థింక్ చేయండి. ఆటోమేటిక్గా మీ స్టైల్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఇలా థింక్ చేస్తే ఐ విల్ డెఫినెట్లీ ప్రామిస్ యూ విత్ ఇన్ మంత్స్లోనే నీ స్టైల్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అండ్ పీపుల్ స్టార్ట్ ఆస్కింగ్ యూ బ్రో ఈ మధ్య నీ స్టైల్ చేంజ్ అయింది,
చూడడానికి చాలా మంచిగా కనిపిస్తున్నావు, స్టైలిష్గా కనిపిస్తున్నావు అని. అండ్ ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇదనమాట ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.